है नई दिल्ली के जंतर मंतर। नई दिल्ली के जंतर मंतर जो है तेलंगाना से काफी संख्या में लोग यहाँ पर मौजूद हैं। आज इस प्रकार से बुद्ध जयंती है उसी को लेकर के यहाँ पर जो है प्रोग्राम किया गया है। हमारे साथ जो धरने को लीड कर रहे हैं वो लोग मौजूद हैं। सर, इंट्रोडक्शन। Okay, I am Satya Reddy, King Buddha. We want world peace. Hollywood movie film director. He is Vara Govardhan sir, senior writer, Buddhist. He is Sita Ramaya, also senior writer, Abhyudaya Sangha leader. Total Andhra Pradesh place coming. Why are you coming here, sir? What is your demand? Okay, we are Sabka came to Andhra Pradesh. He is Repal nearby. He is Mangalagiri. I am Vishakhapatnam, Andhra Pradesh. Total my followers, my fans, my friends is Delhi city and another places. My main demand, world famous and peace leader Gautama Buddha Jayanti. Gautama Buddha birthday, national holiday, full national holiday as like Republic Day, August 15th, Freedom Day type. Full private and government, all state government Gazetted holiday. Gazetted official holiday, including private organizations. My demand today, lot of members joining Delhi Jantar Mantar Dharna Chowk Dharna hai, full success program. Sabka support hai. My Gaurav, honorable writer. Demand. Only Telugu demand. Telugu. You comfortable Telugu language? You. ఇక్కడ మీరు చెప్పండి సార్. బుద్ధ జయంతిని నేషనల్ హాలిడే బుద్ధ జయంతిని నేషనల్ హాలిడేగా ప్రకటించాలని చెప్పని మేమందరం కోరుకున్నాం. మా అందరికి మార్గదర్శకంగా మన మిత్రుడు ఇక్కడ చేశారు. కాబట్టి బుద్ధ జయంతిని నేషనల్ హాలిడేగా ప్రకటించమని చెప్పని మేము కోరుకున్నాం. థ్యాంక్ యూ. కింగ్ బుద్ధ హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఒక శాంతి దీక్షలాగా జరిగింది. ఈరోజు వైశాఖ పౌర్ణమి, గౌతమ బుద్ధ జయంతి రోజు, అలాగే మేడే కార్మిక వర్గం రోజు కూడా. ఈ బుద్ధ జయంతిని రానున్న కాలంలో ఒక జాతీయ సెలవు దినంగా ప్రకటించాలి అని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈ వేదిక డిమాండ్ చేస్తూ ఉంది. అది మాత్రమే కాకూడదు, బోధగయలో ఉన్నటువంటి బౌద్ధారామాన్ని అది బౌద్ధుల పరం చెయ్యాలి అని చెప్పి ఒక 400 రోజులుగా గొప్ప రిలే ఫాస్ట్ జరుగుతూ ఉంది. ఒక పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంది. ఆ ఉద్యమానికి కూడా ఈ వేదిక మీద నుంచి సత్యారెడ్డి గారు, వారి మిత్ర బృందం ఈ వేదిక మీద నుంచి కూడా ఆ ఉద్యమానికి, ఆ బౌద్ధుల యొక్క ఆలయం బౌద్ధులకే పరం కావాలనే ఒక గొప్ప నైతిక ఉద్యమాన్ని చరిత్రలో అనగారిక ధర్మపాలుడు ప్రారంభించాడు. ఇప్పుడు పెద్ద ఆయన జపాన్ నుంచి సుశాంత్ సెరాయ్ అని చెప్పి ఒక పెద్ద బౌద్ధ భిక్షువు దీనికోసం పోరాటం చేస్తూ ఉన్నాడు. వాళ్ళందరికీ కూడా అన్ని రాష్ట్రాల నుంచి గొప్ప మద్దతు లభిస్తూ ఉంది. అది న్యాయపరంగా కూడా అది బౌద్ధులకే చెందుద్ది అని అనేది అన్ని చోట్ల వినపడతా ఉంది. దానికి ఈ వేదిక కూడా మద్దతు తెలియజేస్తుంది. నమస్తే.